మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునందునాలు. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మన కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించి మన కాల సమయం సజీవ లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైందాడు, వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమె. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలు నిడుదలకు ఏర్పాటు చేయండి. దాని వాక్య భాగము ఆదికాండము 11వ అధ్యాయము 10 నుంచి 17 వచనాలు ధ్యానం చేసుకుందాము. ఆదికాండము 11వ అధ్యాయము 10 నుంచి 17 వచనములు ఈ విధంగా రాయబడినవి. షేము వంశావళి ఇది. షేము 100 ఏండ్లు గలవాడై జలప్రవాహము గతించిన 2 ఏళ్లకు అర్పక్షాదును కనెను. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, నోవాహు యొక్క కుమారులలో 3 కుమారులలో మరి ప్రథమ వాడైన వాడు షేము. ఇతనికి కలిగిన బిడ్డలను గురించి ఇక్కడ వ్రాయబడింది. ఏమని? షేము వంశావళి ఇది. షేము 100 ఏండ్లు గలవాడై జలప్రవాహము గతించిన 2 ఏళ్లకు అంటాడు. అంటే జలప్రవాహం గతించిపోయిన 2 ఏళ్ల తర్వాత అతనికి కలిగిన బిడ్డలను గురించి చెప్తూ అర్పక్షాదుని కనెను. ఈ అర్పక్షాదుని కనిన తర్వాత షేము అర్పక్షాదును కనిన తరువాత 500 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. అంటే అర్పక్షాదు తర్వాత మళ్ళా తన జీవనం కొనసాగిస్తూ మరి కుమారులను కుమార్తెలను కన్నాడు. అంటే సంతానం విషయంలో దేవుడు వారిని అభివృద్ధి చేస్తూ ఆశీర్వదిస్తూ దీవిస్తూ మరి నోవాహు యొక్క బిడ్డలను మరి వంశావళిగా ఇక్కడ దేవుడు ఉంచాడు. కాబట్టి ఇక్కడ అర్పక్షాదు 35 ఏండ్లు బ్రతికి షెలాహును కనెను. అర్పక్షాదు షెలాహును కనిన తర్వాత 403 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. అంటే తరముల వెంబడి తరములు దేవుడు వారిని ఆశీర్వదిస్తూ దీవిస్తున్నప్పుడు వారికి కలిగిన సంతానము దేవుని ద్వారా ఆశీర్వదింప బిడ్డలుగా దేవుని యందు విశ్వాసములో కొనసాగిన వారిగా వారు వారి తరముల వెంబడి దేవునిని ఎట్టి రీతిగా ఆరాధించారో సేవించారో మనం ఇక్కడ చూడగలం. కాబట్టి ఇక్కడ అర్పక్షాదు 35 ఏండ్లు బ్రతికి షెలాహును కనెను. అర్పక్షాదు షెలాహును కనిన తర్వాత 403 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఇక్కడ ఈ యొక్క మొదటివాడైన అర్పక్షాదు, ఆ తర్వాత షేము అర్పక్షాదు కనిన తర్వాత 5 ఏండ్లు బ్రతికిన తర్వాత మళ్ళీ కుమార్తెలను కన్నాడు. అయితే అర్పక్షాదు యొక్క బిడ్డల గురించి ఇక్కడ రాయబడింది. మొదటివాడు, ఆ తరువాత తనకు కలిగిన మొదటి సంతానము, ఆ సంతానంలో కలిగిన ఇతర కుటుంబాలు అంటే బిడ్డలను బట్టి కూడా రాసి ఆయన అంటున్నాడు, షెలాహు 30 ఏండ్లు బ్రతికి ఎబేరును కనెను. షెలాహు ఎబేరును కనిన తరువాత 403 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఈ అర్పక్షాదు కలిగిన బిడ్డల్లో ఈ అర్పక్షాదు 35 ఏండ్లు బ్రతికిన తర్వాత షెలాహును కన్నాడు. ఈ షెలాహును కన్న తర్వాత 403 ఏండ్లు బ్రతికి మళ్ళీ కుమారులను కుమార్తెలను కన్నాడు. వారిని గురించి షెలాహు 30 ఏండ్లు బ్రతికి ఎబేరును కనెను అన్నాడు. అంటే సంతానాభివృద్ధిలో దేవుడు వారి విధి విధానాలను బట్టి వారిని ఆశీర్వదించాడు తప్ప మనము వాక్యములో నేర్చుకోవాల్సింది తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే దేవుని యందు నమ్మిక కలిగి విశ్వాసము కలిగి భయము కలిగి భక్తి కలిగి ఉంటారో వారిని దేవుడు ఆశీర్వదించడం,
ఆ తరువాత వారి సంతానాన్ని అభివృద్ధిపరచడము, వారి బిడలపై దేవుని కృప నిలిచి ఉండుననే విషయాన్ని వాక్యము సెలవిస్తుంది. అందుకని ఇక్కడ షెలాహు 30 ఏండ్లు బ్రతికి ఎబేరును కనెను. షెలాహు ఎబేరును కనిన తరువాత 403 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కన్నాడు. అంటే ఈ యొక్క సంతానం దినదినము అభివృద్ధి చెందుతున్న పరిస్థితులను గుర్తు చేస్తూ ఈ ఎబేరు 34 ఏండ్లు బ్రతికి పెలేగును కన్నాడు. ఈ ఎబేరుకి మళ్ళీ సంతానం పెలేగు. ఈ ఎబేరు పెలేగును కనిన తర్వాత పెలేగును కనిన తరువాత 430 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఈ యొక్క వాక్యము యొక్క ఉద్దేశములో మనము తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఏంటంటే, బిడ్డల విషయంలో, కుటుంబ వ్యవస్థ విషయంలో దేవుని యొక్క అనుగ్రహాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారు ఆశీర్వదింపబడతారు, దీవింపబడతారు. ఆ ఆశీర్వాదాలు, దీవెనలే ఆనాడు నోవాహు యొక్క కుమారుల పట్ల దేవుడు వారి నుండి మళ్ళీ జలప్రలయం తర్వాత జనాలను, మరి రాజ్యాలను, దేశాలను, ప్రాంతాలను ఈ విధంగా విస్తరింపజేశాడు. అంటే వంశముల వెంబడి వంశములుగా వారు తీర్చబడ్డానికి, వారి వారి ప్రయాణాలలో, వారి వారి ప్రదేశాలలో వారు నివసించడానికి, వారు ఏ ప్రాంతాల్లో నివసించాలో కూడా దేవుడే వారికి నిర్ణయించాడు. అంటే దేవుని నిర్ణయాన్ని చొప్పున, దేవుని చిత్తము చొప్పుననే ఇవన్నీ జరిగినవి కాబట్టి వీటన్నిటినీ ఆదికాండమందు దేవుడు వ్రాయించడం జరిగింది. కాబట్టి వాక్యము సెలవిస్తున్నట్లుగా వాక్యములో ఉన్న ప్రతి కుటుంబము, వంశములు, వారి బిడ్డలు ఇవన్నీ కూడా దైవ సంబంధమైన దేవుని యొక్క ఉద్దేశంలో ఆశీర్వదింపబడ్డవారిగా, దీవింపబడ్డవారిగా ఉన్నారు. నేడు మనము కూడా అట్టి ఆశీర్వాదాలు, దీవెనలు కలిగి జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే షేము వంశావళిని గురించి, ఆ తర్వాత అర్పక్షాద్ వంశావళి గురించి, షెలాహు వంశావళి గురించి, ఎబేరు వంశావళి గురించి దేవుడు ఒకరిని బట్టి ఒకరిని ఆయన గుర్తు చేయడం ఏంటంటే, తరముల వెంబడి తరములను దేవుడు ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ఏ ఒక్కరిని విడిచిపెట్టలేదు. అందరినీ ప్రేమించాడు, అందరిపై తన కృపనుంచాడు. నేటి తరములో మన పితరులను బట్టి, మన తల్లిదండ్రులను బట్టి, మనల్ని బట్టి, మన బిడ్డలను బట్టి కూడా దేవుడు ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నాడనే విషయాన్ని ఈ వాక్యం ద్వారా మనం గ్రహించి, ఆయన వాక్యమందు నమ్మిక కలిగి, విశ్వాసము కలిగి, భయము కలిగి, భక్తి కలిగి ఆయన కృపయందు కొనసాగినప్పుడు తప్పక మన బిడ్డలను, మన కుటుంబాలను, మనలను దేవుడు వర్ధిల్ల చేయనని ఈ ఉదయకాల సమయమున వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవ, అవును నాయన, నీ స్వారూప్యములో నీ పోలిక చొప్పున నరులను చేయదమని మమ్మలను చేసి మాకు కావలసిన రక్షణనిచ్చి, మా పాపముల నుండి, దోషముల మమ్మల్ని విడిపించి, మరలా మా కొరకు మీ కుమారుని పంపించి, మీ కుమారుని ద్వారా మీరు మాకు ఇచ్చిన ఈ నిత్యరాజ్యాన్ని బట్టి వందనాలు. అవును, ప్రజలు చేయుచున్న ఆ యొక్క పనులను బట్టి వారికి తీర్పు తీర్చి, జలప్రలయం తరువాత నోవాహు యొక్క సంతానాన్ని మరలా విస్తరింపజేసి ఆశీర్వదించి దీవించావు. కాబట్టి నాయన, నీ ఆశీర్వాదాలు, నీ దీవెనలు ఈ అందు విశ్వాసం ఉంచు వారికి నీవు ఇచ్చువాడవు. కాబట్టి నీ అందు మేము అట్టి విశ్వాసాన్ని, అట్టి నిరీక్షణను, అట్టి ప్రేమను కలిగి నిన్ను బట్టి, నీ మాటను బట్టి జీవించుటకు మాకు నేర్పించండి. ఏ ఒక్కరూ నశించక అంతటి అందరూ మారు మనసు కలిగి, పాపక్షమాపణ కలిగి
నీ నిత్యరాజ్యమందు చెరగలందరూ కట్టి కృప దయచేయమని, చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని మీ కృపలో బలపరిచి భద్రపరిచి ఈ వాక్యము చేత వాక్యము ద్వారా మమ్మలను మీ ఆత్మతో నింపి నడిపించమని యేసున్నత నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన ఆహార మాకు దయచేయము. మెడల అపరాధం చేసిన వాని మేము క్షమించి అన్న ప్రకారం అపరాధములను క్షమించు. శోధనలో ఏకాదశులను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమేన్.